నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో చిన్న చిన్న సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలో మనకి లాస్ట్ వీక్ కూడా తెలియచేశారు. ఆయనే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి చేశారు రవిసుందర్ వడ్లమాని గారు. మరి ఆయన ఈ రోజు మనకి చిన్న పిల్లల గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఆయన అడిగి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అంటే ఇంట్లో అభివృద్ధి కోసం లేదంటే మంచి మంచి పనులు జరగడం కోసం చిన్న చిన్న సలహాలతో పరిష్కారాలతో మీరు చక్కటి అంటే ఉపాయాలు చెప్తున్నారు. అంటే ఇంట్లో దొరికే వస్తువులతోటే చాలా తేలికపాటి రెమెడీ అని చెప్పచ్చు దాన్ని. అయితే ఇప్పుడు మనకి ఇల్లు బాగుండాలి అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు చాలా ముఖ్యం. అది ఎందుకంటే వాళ్ళు చదువులో వెనుకపడటం లేదంటే కొంచెం మందకొడిగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అసలు అవి ఎలా జరుగుతాయి అంటారు? ఎందుకు జరుగుతాయి? దానికి ఏంటి మనం చేయాల్సిన పరిష్కారం? నమస్తే అండి. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాధారణంగా ఇల్లే కదా స్వర్గసీమ అనుకుంటూ ఉంటాం. ఇల్లు అంటే భార్య భర్త పిల్లలు ఉంటూ ఉంటారు. ఉంటూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో చక్కటి వాతావరణం, సుహృద్భావమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఉంది అంటే ఇంట్లో ఒక రకమైన ప్రోగ్రెస్ కనపడుతూ ఉంటుంది. మనుషుల్లో ప్రశాంతంగా ఉంటారు, పిల్లలు బాగుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు చక్కగా వెళ్ళి అంటే ఈ కార్యక్రమంలో మనం శాస్త్రంలోకి లోతుల్లోకి వెళ్ళిపోయి ఏదో శ్లోకాలు చెప్పేసి ఏవో పూజలు చెప్పేసి అది కాదు. తెలుసుకుందాం అనే కార్యక్రమం సామాన్య ప్రజానీకానికి. మీరు అంటూ ఉంటారు కదా సామాన్యుడు ఆరో ప్రాణం అని. ఆ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుకుందాం మనం. అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని స్థాయిల వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉండే సింపుల్ రెమెడీస్. ఇవన్నీ ఏంటి అంటే చాలా కాలం క్రితం మా గురువుగారు మాకు చెప్పారు. ఇవాళ నేను మాట్లాడే ప్రతి మాట దీనిలో ఏది రవిసుందర్ వడ్లమాని చెప్తున్నానని కాదండి. పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ రెమిడియల్ మెజర్స్లోనూ మా గురువులు మేము నేర్చుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పింది మేము అన్నీ రాసుకుని అవన్నీ చేసుకుంటూ కొన్ని రెమిడియల్ మెజర్స్ మీకు చెప్తూ ఉంటాను. మా గురువుగారు గత 25 ఏళ్ళుగా చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అలాగే నేను కూడా చాలా పాటిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు కానీ మా దగ్గర బంధువులు కానీ వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. ఇంత చక్కటి రెమిడియల్ మెజర్స్ చేసుకోవడం ద్వారా ముఖ్యంగా మీకు గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే బయటికి వెళ్ళి ఎవరినైనా అడగాలి అంటే ప్రస్తుత సమాజంలో వాళ్ళు ఏం చెప్తారో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత టైం పడుతుందో, మనం చేసుకోగలమో లేదో, మనకు చేతనవుతుందో రాదో, ఇంకోళ్ళని పెట్టి చేయించాలేమో, అలాగే డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు మేము ఎలిజిబులా కాదా అలాంటి మనసులో సమస్యను బట్టి ఒక్కొక్కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు రకరకాల వర్ణాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవి మేము చేసుకోవచ్చా చేయకూడదు, వాళ్లే చేయాలేమో, లేకపోతే గుళ్ళో చేయించాలో, లేకపోతే తీర్థక్షేత్రంగా వెళ్ళి చేయించాలో, ఇలా సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడేవి మా గురువు గారు చెప్పిన ప్రత్యేకమైన మాటలు, వారి ద్వారా నేను నేర్చుకున్నవి నా తర్వాత జనరేషన్స్కి నా వాళ్ళకి అందించాలనే తాపత్రయంలో ఈ తెలుసుకుందాం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. ఇది బాటమ్ లైన్. అలాగే మన హిందూ ధర్మం ముఖ్యంగా గతంలో చెప్పినట్టు 4 ప్రధానమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. ఏమిటివి మనం మాట్లాడుకున్నాం? భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం. అంతే కదా. భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం. ఇలా మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఓ తోరణం కడితే అయిపోతుందా, ఓ దీపం వెలిగిస్తే అయిపోతుందా? అయిపోతుంది. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం? వెళ్దాం, మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారా అని చెప్పి వ్యంగ్యంగా వీడియోలు చేయడము, వ్యంగ్యంగా మాట్లాడడము. మనకి తెలియనంత మాత్రాన నిజం కాదు శాస్త్రం. అది శాస్త్రం అంటే ఏదో ఋషులు చెప్పారని కాదు, దాని వెనకాల ఎంతో సైంటిఫిక్ రీజనింగ్ ఉండుంటుంది. అది ఇవాళ మీకు తెలియదు, ఇవాళ నాకు తెలియదు మీకు తెలియదు అన్నంత మాత్రాన మనం దాన్ని కొట్టి పడేయలేం కదా, కొట్టి పడేయకూడదు కదా. మీకు కూడా అనుభవం ఏముంటుంది, మీ అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మీరు ఒక ఆడవాళ్ళు కన్సీవ్ అయినప్పుడు, వాళ్ళకి నెలలు నిండినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు సమస్యను బట్టి కూడా నమ్మకం ఏర్పడుతుంది. అది నమ్మకం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి, అమ్మ అలా కాదమ్మా, ఇప్పుడు నీకు నెలలు నిండాయి, లేకపోతే ఇలా ఉండు, లేకపోతే పిల్లాడు పరీక్షకు వెళ్తున్నాడు, చదువుకోరనైనా బయటికి వెళ్తున్నాం, చూసుకుని వెళ్ళరా వీధిలో, ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ ఏంటి? మన నమ్మకాలు. సో ఇప్పుడు మనం ఇల్లులోకి వచ్చిన తర్వాత
ప్రస్తుత సమాజంలో మన నాగరిక సమాజంలో ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు బయటకు వెళ్ళిపోవాలని పరిస్థితి చాలా వరకు. పిల్లల్ని పొద్దున్నే వాళ్ళ స్కూళ్ళకి పంపించేయాలి, స్కూల్లో పంపించేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వాళ్ళు రావాలి, ఇలా వాళ్ళ దైనందిక జీవితం ప్రారంభమవుతుంది కదా. ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం. ముందు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఎదుగుదల అలా ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కదా. ఇవాళ మా అబ్బాయి తాత అన్నాడు, అత్త అన్నాడు అని చెప్పి మొత్తం మన ఫ్యామిలీ అందరికీ ఫోన్లో వీడియో తీసేసి, పూర్వకాలం అంటే చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు వాడు అత్త అంటే చాలు వీడియో తీసి మన వాళ్ళందరికీ పంపించుకుంటాం. అంటే మాటలు వస్తుంటే మనలో ఎంతో ఆనందం తల్లిదండ్రులు. కానీ మీరు మాటలు అన్నారు, అక్కడే నేను ఒకటి అడుగుతాను సార్. చాలా మంది పిల్లలకి సంవత్సరం దాటిన తర్వాత కూడా మాటలు రావడం లేట్ అవుతుంటది. అలాంటి సమస్య కూడా చూస్తుంటాం కదా సార్, దానికి కూడా ఏమైనా చెప్తారా? ఎందుకంటే అదే ఆ పాయింట్. ఇప్పుడు పిల్లలకి మాటలు సరిగ్గా రావు, స్పష్టత ఉండదు, నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి దాని అప్పుడు ఏం చేయాలి అంటే, అటువంటి దానికి ఒక ప్రధానమైన మన పరిష్కారం ఏంటి అంటే, తోటకూర ఉంది కదా మన రోజు చక్కగా ఒక 4 కట్టలు 2 కట్టలు తోటకూర తెచ్చుకోండి, విడగొట్టండి, మీ పూజారంలో పెట్టుకోండి. తోటకూరని 4 పెద్ద పెద్ద ఆకులన్నీ అలా పెట్టుకోండి, దాని మీద ఒక దీపం పెట్టండి, 2 ఒత్తులు వేసి నెయ్యి వేసి ఆ పిల్లాడిని మీ ఒళ్ళోనో మీ పక్కన కూర్చోబెట్టుకోండి. మీరు తల్లి అయితే తల్లి కుదరలేదు నాన్నమ్మో అమ్మమ్మో పక్కన కూర్చోబెట్టుకోండి. పక్కన కూర్చొని తోటకూర ఆకులు పరిచి దాని మీద దీపం పెట్టి 2 ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపం వెలిగించండి. దీపం వెలిగించి క్లీం 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 అనరా అని చెప్పి అనండి పిల్లవాడికి చూస్తూ. ఎందుకంటే ఆ వయసు పిల్లలు ఎవరైతే ఆ బాబుని కూర్చోబెట్టుకుని చేస్తున్నారో వాళ్ళు పిల్లవాడి మొహం కేసి చూస్తూ దండం పెట్టుకుంటూ క్లీం అనిపించాం అనుకోండి. ఎన్నిసార్లు అనాలి సార్? పిల్లాడికి ఇక్కడ అదే చెప్పేది, ఎన్నిసార్లు అని కాదు, పిల్లాడికి అటెన్షన్ గ్యాచ్ అవ్వాలి. అతను మన పెదాలకి చూస్తూ ఉండాలి, గ్రహించాలి. అది అన్నది క్లీం అనేది సరస్వతి శబ్దం అండి. అది నాలుగుకి తగిలే ఆ వైబ్రేషన్ వల్ల మాటలు స్పష్టత వస్తుంది. సో అది కాసేపు పక్కన పెడితే దీపం పెట్టుకుని తోటకూర ఆకుల మీద దండం పెట్టుకోండి. వీళ్ళంతా కుదిరితే బుధవారం నాడు చెయ్యండి. అలాగే వెంటనే ఇంత పెసరపప్పు పానకము నైవేద్యం పెట్టండి. చిన్న కప్పు, ఎంతో అంత ఏం చేయక్కర్లేదు, చిన్న వెండి కప్పు, ఇన్ని పెసరపప్పు వడపప్పులా చేసుకోవడం, ఇంత గ్లాసులో బెల్లం ముక్క వేసి పానకం చేసుకోవడం, నైవేద్యం పెట్టుకోండి. 5-6 వారాలు ప్రతి బుధవారం నాడు చేయండి. ఇది చాలా చక్కటి రెమెడీ అండి. పిల్లల్లో మాట స్పష్టత రావడం కోసము, మాటలు చక్కగా రావడం కోసము చాలా మంచి రెమెడీ సార్. మరి ఇప్పుడు అంటే మందకొడిగా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు అది కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకుందాం, అప్పుడు వాళ్ళకేంటి పరిస్థితి? మందకొడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ మాటలకి, లేకపోతే మాటలు స్పష్టంగా రాకపోవడానికి, బంధబుద్ధికి, చెప్పింది గ్రాస్ చేయలేకపోవడానికి, దీనికి ప్రధానంగా జాతక చక్రంలో చంద్రుడు బుధుడు కేతువు దీనికి కారకం అవుతారు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం మీద జాతకాలు చూపించుకునే వాళ్ళు చక్కగా ఒకసారి చూపించుకోండి. మీ చంద్రుడు బుధుడు సరిగ్గా ఉంటే లేదో ఒక రెమెడియల్ మెజర్ చేయించుకోవడం ద్వారా సరే. అది తర్వాత పిల్లలకి వాళ్ళ మనోవికాసం బాగుండాలి, చక్కగా వాళ్ళు గ్రోత్ ఉండాలి, చదువుకునే చదువులో గ్రోత్ ఉండాలి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం గోమతి చక్రము అని, లాస్ట్ టైం చూపించుకున్నాం కదా. మార్కెట్లో దొరుకుతుంది గోమతి చక్రం అని, ఇంత ఉంటుందండి. అది దాని ఖరీదు మహా ఉంటే 15 రూపాయలు 20 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. గోమతి చక్రం, మంచి గోమతి చక్రం తెచ్చుకోండి. దాని చుట్టూ వెండి లాకెట్ వేసుకుని వెండి చైన్ పిల్లాడు మెళ్ళ వేయండి. బుధవారం నాడు మెళ్ళ వేయండి. ఆ గోమతి చక్రం వాళ్ళ ఈ మెడలో వెళ్లాడుతున్నంత సేపు వాళ్ళలో ఒక రకమైన కాన్సన్ట్రేషన్ వస్తుంది. సరే, ఇది కాకుండా మన పెంపకంలో ఒక రకమైన చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్నపాటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అంటే, ఈవెన్ నవీన సమాజంలో కూడా ఒక ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త, విశ్లేషణకారుడు పుస్తకం రాసినప్పుడు ఓ పుస్తకంలో రాస్తారు చదువుకునేటప్పుడు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయించాలి అని. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వస్తున్నాను, ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, నీట్గా ఒక పద్ధతైన డ్రెస్, నేను బయట జీన్స్ టీషర్ట్ వేసి తిరిగినా ఇక్కడ ఒక డ్రెస్ వేసుకొని పద్ధతిగా వచ్చి కూర్చుంటాం. అలాగే మీరు పెళ్ళికి వెళ్తున్నారు, ఒక డ్రెస్ వేసుకెళ్తారు. వరలక్ష్మితం చేసుకుంటున్నారు, పట్టు చీర కట్టుకుంటారు, ఈ డ్రెస్ వేసుకోరు కదా. అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సందర్భాన్ని బట్టి మనం డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం కదా. సందర్భాన్ని బట్టి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా మన హిందువుల్లో ఫస్ట్ పిల్లలకి మనం ఏం నేర్పిస్తామండి చిన్నప్పుడు?
శుక్లాంబరధరం శ్లోకం నేర్పిస్తాం కదా. శ్లోకాలు అయితే అవి నేర్పిస్తాం. ముందు శుక్లాంబరధరం శ్లోకం నేర్పించండి పిల్లలకి. పిల్లలకి వాడికి మాటలు రాగానే 4 ఏళ్ళు 5 ఏళ్ళు రాగానే శుక్లాంబరధరం శ్లోకం నేర్పించండి. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ చదువులు ఈ ఫాస్ట్ జీవితంలో ఇవేం చెప్పట్లేదు, కానీ ఇంకా మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, మీద డాగ్ మీద ఏ పోయమ్స్ ఉంటాయి అవి నేర్పిస్తారు కదా. మీ బాబు కూడా స్కూల్ అదే నేర్పిస్తూ ఉంటారు. అలాగా మనం మాట్లాడుకున్న మళ్ళీ చెప్పాను కదా, వాళ్ళకి స్కూళ్ళల్లో నేర్పించేవారు, ఇప్పుడు స్కూల్లో లేరు. అమ్మకో నాన్నమ్మకో అప్ప చెప్పండి, ముందు శుక్లాంబరధరం నేర్పించండి. శుక్లాంబరధరం శ్లోకం నేర్చుకుంటే వాళ్ళకి శ్లోకం అంటే అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత మెల్లిగా మనకి ఇక్కడ ముఖ్యంగా 3 శ్లోకం చదువుకి ముఖ్యంగా గణపతి శుక్లాంబరధరం శ్లోకం చెప్పుకుంటున్నాం. తర్వాత సరస్వతి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి. ఈ 4 ప్రధానంగా పిల్లలకి మేధో వికాసానికి, బుద్ధి కుశలత పెంచడానికి, తెలివితేటలు పెరగడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి ముఖ్యంగా పిల్లలకి ఇవి నేర్పించాలి. సార్ అంటే ఇప్పుడు పిల్లలకి కొన్ని శ్లోకాలు నేర్పించాలన్నారు, మరి అవి ఎలాంటి శ్లోకాలు చెప్తారా? దాంతోపాటు పిల్లలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో? మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో చదువు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని మనం చెప్పుకుంటూ ఉంటాం. చదువుల తల్లి అంటే సరస్వతీ దేవిని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి పిల్లలకి అందరికీ సరస్వతి నమస్తుభ్యం శ్లోకం చాలా వరకు ఈ రోజుల్లో అందరికీ వస్తుంది. శుక్లాంబరధరంతో పాటు సరస్వతి నమస్తుభ్యం శ్లోకం కూడా తెలిసి ఉంటుంటుంది. పైగా ఇందాక మనం దక్షిణామూర్తి హయగ్రీవుడు గురించి మాట్లాడుకున్నాం. మీరు తిరుపతి వెళ్ళారంటే తిరుపతి గుడి ఎదురుగుండగా హయగ్రీవుడి గుడిలో అన్ని భాషల్లోనూ హయగ్రీవుడి శ్లోకం రాసి ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. అది చాలా చక్కటి శ్లోకం అండి. పిల్లలకి అది నేర్పించేయండి. అంటే మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు అంటే, ఇందాక మీకు చెప్పినట్టుగాను ఒక ప్రఖ్యాత చిన్నపిల్లల శాస్త్రవేత్త పిల్లల్లో చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా కలగాలి అని చెప్పడానికి ఏం చెప్తారంటే, మీరు స్టడీ రూమ్లో పిల్లలు చదువుకోవడం మొదలెట్టగానే ఒక టోపీ పెట్టుకోమని చెప్పండి, టోపీ పెట్టి చదువుకోమని చెప్పండి. అంటే ఎప్పుడైతే తన గదిలోకి వెళ్ళి టోపీ పెట్టుకుంటాడో అతనికి మైండ్ కాన్సన్ట్రేషన్, ఓకే నేను దీని మీకు వెళ్ళిపోతున్నాను. అంటే ఒక క్రికెటర్ వెళ్ళేప్పుడు వైట్ డ్రెస్ అది పెట్టుకుని హెల్మెట్ వేసుకుని యూనిఫామ్ ఎలా తీసుకుంటాడో అది వాళ్ళలో ఒక షార్ప్నెస్ పెంచుతుందండి. ఇట్ విల్ మేక్ దెమ్ టు ఫోకస్ ఆన్ ద థింగ్. అంటే నేను స్టేడియంలోకి దిగుతున్నాను అని. అలాగే ఎప్పుడైతే అలా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎదుర్కొండగా, ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సమాజంలో ఏంటంటే వాళ్ళ గదుల్లో అంతా పెద్ద ఏ సచిన్ తెందూల్కర్ ఫోటోను, మైక్ టైసన్ ఫోటోను, ఇంకోటి ఫోటోను, కొంతమంది రకరకాల. అలా కాకుండా మీరేం చేస్తారంటే పిల్లలు ఆ గదిలోకి వెళ్ళంగానే ఒక గణపతి చిన్నది, హయగ్రీవుడి ఫోటో, ఒక దక్షిణామూర్తి ఫోటో, ఒక సరస్వతీదేవి ఫోటో, అలా వాళ్ళకి కనపడేట్టు ఎదుర్కొండగా పెట్టండి. రోజు ఒకే గదిలో ఒకే చోట చదువుకునేలా చేయండి. అంతే తప్ప ఇవాళ హోంవర్క్ ఉంది, ఇక్కడ మ్యాచ్ వస్తుందని ఇక్కడ సోఫాలో కూర్చొని హోంవర్క్ చేయడము, ఆ పక్కన తాతగారు అమ్మమ్మ వచ్చారు చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు చదువుకుంటానన్ను అలా కాకుండా ఒకే రూమ్లో కూర్చుని చదువుకునేది చెయ్యండి. ఇంకొకటి ఏంటి అంటే, మనం చదువుకునేటప్పుడు ఇక్కడ చదువు గురించి చెప్తాను కొంచెం. మనము చదువుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐఐటి తీసుకుందాం, సపోజ్ ఐఐటి జేఈ తీసుకుందాం. వాళ్ళు 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్స్ అంతా చదవాలి, చదివి డెప్త్లోకి చదవాలి, కాంపిటేటివ్గా చదవాలి, టైం ఫ్రేమ్లో చదవాలి. అంతా అయిపోయి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక క్వశ్చన్ పేపర్ చేతికి వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్లో 60-70 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 2 ఏళ్లలోనూ వాళ్ళు చదివిందంతా క్వశ్చన్ చదవంగానే వెంటనే చాలా ఫాస్ట్గా ఆన్సర్ వాళ్ళకి రావాలి కదా. వెంటనే మల్టిపుల్ చాయిస్ అనుకోండి, ఒక క్వశ్చన్ అడిగారు, న్యూటన్ సెకండ్ లో అడిగారు, వీళ్ళే చాయిస్ తీసుకునే టైం కాకుండా ఏదో షార్ప్ గా మనం ఇది వెళ్ళిపోతే బాగుంటుంది. అది వాళ్ళకి ఆ క్షణంలో గుర్తు రావాలి. చదువుకున్న 2 ఏళ్ల చదువులో పాయింట్ అక్కడ ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడిగిన అంటే వాళ్ళకి గుర్తు రావాలి. ఎలా ఉంటుంది దీని మెకానిజం ఎలా ఉంటుంది అంటే, మన ఋషులు చెప్పారు, ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మనం చదువుకున్నంత బ్రెయిన్లో న్యూరాన్స్లో స్టోర్ అవుతుందండి. అందుకనే మీరు చూడండి, మీరు చిన్నప్పుడు 3వ క్లాస్ అప్పుడు మీరు ఏదైనా పల్లెటూళ్ళలో ఉన్నారనుకోండి, అక్కడ జరిగిన సంఘటన ఇంకా మీకు గుర్తుంటాయి కొన్ని.
ఇప్పుడు ఉండవు చెప్పాలంటే. ఇప్పటికీ ఉంటాయి. కొన్ని 6 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుండదు. అది ఇప్పుడు ప్రెసెంట్ గుర్తుండవు కానీ అవి గుర్తుండిపోతాయి. అక్కడ మీరు ఏదో స్కూల్లో చిన్న శ్లోకం చెప్పుంటారో, పాట పాడుంటారో, డాన్స్ చేస్తుంటారో, అది గుర్తుండిపోతుంది. అలాగే మీకు ఇష్టమైన మాస్టర్ మీకు ఏదో చెప్పుంటారు, అది మీకు గుర్తుండిపోతుంది. ఒక 45 ఏళ్ల క్రితం మీ నాన్నమ్మ ఏదో చెప్పుంటారు, అది గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఎందుకు గుర్తుండట్లేదు నేను చదివిన ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే అది న్యూరాన్లో స్టోర్ అవుతుంది. మనం చదువుకున్నదంతా అందరికీ స్టోర్ అవుతుంది. కానీ రిట్రీవింగ్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన పురాణాల్లో, శాస్త్రాల్లో మా గురువు గారు మాకు చెప్పిన రెమెడియల్ మెసేజ్ ఏంటంటే శ్వేతాంబర సరస్వతి అంటే తెల్ల చీర కట్టుకున్నట్టు, తెల్లటి పట్టు చీర కట్టుకున్న సరస్వతిదేవి ఫోటో కనబడుతూ ఉంటుంది. మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. శ్వేతాంబర సరస్వతి అంటారు. అంటే వెండి రంగులో మెరిసిపోయే చీర కట్టుకుని నెమల మీద కూర్చొని సరస్వతి ఫోటో అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకోండి, నెట్లో కూడా డౌన్లోడ్ అవుతాయి. ఇంత చిన్న ఫోటో ఎదురుగుండగా పెట్టుకోండి. ఒక పవర్ఫుల్ శ్లోకం ఉందండి. నానారత్న విరాజమాన మహితే సింహాసనే సంస్థిత రాకాచంద్ర నిభానన దరగల కంజాత పత్రేక్షణ వీణా పుస్తకధారిణి కుచనత బ్రహ్మాధిభిస్సేవిత యస్మాన్ పాతు సరస్వతి భగవతి శ్వేతాంబర సర్వదా. ఈ శ్లోకం యొక్క మహత్యం ఏంటంటే వెంటనే మనం చదువుకున్నది, గుర్తు పెట్టుకున్నది మెమొరీలో వెంటనే మనకు గుర్తుకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము చాలామంది పిల్లలకి ఏం చెప్తామంటే పెద్ద పెద్ద పరీక్షలకు వెళ్ళేటప్పుడు మీరు రోజు ఇంట్లో చదువుకునేటప్పుడు మీ రూమ్లో కూర్చుని చదువుకునే ముందు ఒక్క 20 సెకండ్లు 15 సెకండ్లు పడుతుంది మీకు. ఒక్కసారి కాళ్ళకి చెప్పులు ఉండే తీసేసి దండం పెట్టుకుని ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోండి, 3 సార్లు చదువుకోండి. వెంటనే మీరు మామూలుగా మీ హోంవర్క్ మామూలుగా చదువుకోండి. రోజు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏదైనా పరీక్షకు వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పరీక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటారు కదా, హాల్లో కూర్చుంటారు కదా, చెప్పులు ఉప్పేసి ఒక్కసారి పక్కవాడు ఏమనుకుంటాడు అన్నది ఆ ఫోబియా ఉండకూడదు. మీ నమ్మకం మీది, మీ విశ్వాసం మీది. నేను ఇలా దండం పెట్టుకుంటే పక్కవాడు నవ్వుతాడేమో, ఎదురుగుండే సీట్లో కూర్చుని అమ్మాయి నవ్వుతుందేమో అనుకోవద్దు. లేదు, కామ్గా చేతులు లోపల పెట్టుకుని కళ్ళు మూసుకుని మనసులో 3 సార్లు చదువుకోండి. డెఫినెట్గా మీ మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా చేసి చూసామండి. చదువుకునేటప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లలకు అలవాటు చేయండి. 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి అలవాటు చేయండి. నాన్న రోజు చదువుకునే ముందు ఒకసారి దండం పెట్టుకున్నా ఈ శ్లోకం చదువుకో, ఈ శ్లోకం చదువుకుంటే నీకు చదువు బాగా వస్తుంది అని చెప్పండి. 3వ క్లాస్ పిల్లాడు వింటాడు, 10వ క్లాస్ దాకా చేస్తున్నాడు. ఇందులో ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు ఏంటంటే ఇది చదువుకోమని చెప్తాం పిల్లలకి, బాగానే ఉంది. వాళ్ళు స్పష్టంగా పలకలేకపోతే ఒక నత్తి అలాంటిది ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకేంటి మరి? ఇప్పుడు మనం నత్తి అలాంటిది ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళు పైకి చదవలేకపోతున్నారు, మనసులో చదువుకోమనండి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే పిల్లలకి మాట వచ్చిన తర్వాత అదే ఉచ్చారణ కరెక్ట్ గా లేకపోతేనే మనం ఇది మనసులో చదువుకోమని చెప్పండి. అంత స్పష్టత నేను రాదు, నేను చదవలేను, ఓకే. శుక్లాంబరధరం శ్లోకం ఎలా చదువుకుంటున్నారు అందరితో పాటు, జనగణమనం అందరితో పాటు. నేను అనుకున్నది ఏంటంటే ఒకవేళ అలా స్పష్టత లేని వాళ్ళు కూడా చదవడం వల్ల ఏమైనా వాళ్ళకి క్లారిటీ వస్తుందేమో అని నేను అలాంటిది ఏమైనా అలాంటిది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంట్రా మా పిల్లాడు స్పష్టత లేదు, మాటలో తడబడుతున్నాడు. అలాంటిప్పుడు ఏం చేస్తారంటే చిన్న రెమెడీ, మంచి ముందు రోజు రాత్రి పెరుగు తోడు పెట్టుకోండి. ఇంట్లో చిన్న కప్పులో పెరుగు తోడు పెట్టుకుని మీ ఇంటి దగ్గర శివాలయం ఉంటే సోమవారం నాడు ఆ పిల్లాడికి ఇచ్చో ఆయనకి ఇచ్చో మీరు ఆ పెరుగు పంపించండి శివాలయంకి అభిషేకం చేయించడానికి. శివాలయంలో గురువుగారు చెప్పండి అభిషేకం చేసేయానికి నేను పెరుగు పంపిస్తాను అని, మా పిల్లవాడి పేరు చదవండి అని చెప్పండి. సోమవారం నాడు ఇలా పంపిస్తే ఒక 5 నుంచి 11 సోమవారాల నాడు మీరు శివాలయంలో పెరిగిస్తే పిల్లల్లో మాట స్పష్టత వస్తుంది. దానికి దీనికి లింక్ ఏంటండి అంటారు. లింక్ ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు మారినప్పుడల్లా మనుషుల మనోభావాలు మారుతూ ఉంటాయి. పున్నమికి అమావాస్యకి అక్కడెక్కడో చంద్రుడు ఉంటే ఇక్కడ మనం ఎందుకు మారుతాం? చంద్ర మనసో జాత అంటారు. అందుకనే సోమవారం నాడు మీరు ఈ రెమెడీ చేసుకోవడం వల్ల, ఇందాక తోటకూరాకుల రెమెడీ ఎలా చెప్పానో అలాగే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లల్లో ఆ స్పష్టత మందబుద్ధి అనేది తగ్గుతుంది. సార్ ఇప్పుడు మందబుద్ధి చెప్పారు, అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ గురించి చెప్పారు, అంతా బాగుంది. ఇన్ని వచ్చినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
మరి ఆ గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాలి? తర్వాత మనం తరచూ చూస్తూనే ఉంటాం, పిల్లలు చాలా మంది ఏంటంటే ఆ ఎగ్జామ్స్కి ఎస్కేప్ అవ్వడానికో లేదంటే ఆటలు ఆడుకోవడానికో ఏదో ఒకటి చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటారు. మరి వాటికి ఏమన్నా ఉంటాయా సార్? ఉన్నాయండి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇలా అబద్ధాలు ఆడడం మాన్పించడానికి కానీ, చదువు మీద ఫోకస్ పెట్టించడానికి కానీ చిన్న తంత్రం అని ఒకటి ఉంది. మనకి ప్రతి సంవత్సరము శ్రావణ పున్నమి వస్తుంది కదా. శ్రావణ పున్నమి వచ్చిన రోజు నాడు 108 ఏలక్కాయలు, 108 ఏలక్కాయలు, ఏలక్కాయలు ఏం చేస్తారంటే దండగా తయారు చేయించండి. దండగా లక్ష్మీ హయగ్రీవ స్వామి ఫోటో ఉంటుంది దగ్గరలో. హయగ్రీవ జయంతి అంటారు శ్రావణ పున్నం నాడు. హయగ్రీవుడి ఫోటో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి, లేకపోతే దగ్గరలో గుడింటే వెళ్ళండి. ఈ 108 ఏలక్కాయలు దండ తీసుకెళ్లి పిల్లాడి చేత హయగ్రీవుడికి వేయించి, కుదిరితే హయగ్రీవుడి శ్లోకం 108 సార్లు చదువుకోవడం చేయమని చెప్పండి. ఇది ప్రతి పున్నమి నాడు కూడా గుర్తుపెట్టు చేస్తే మంచిది. దీనికి ఏం చేయక్కలే, మీరు కొత్త బియ్యము, యాలకుల పొడి, బెల్లము ఈ 3 కలిపి చిన్న పాయసం లాంటి తయారు చేయండి. పాయసం లాంటి తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. దేవుడి నైవేద్యం పెడితే అది పిల్లల్ని కూర్చోబెట్టి చేయించండి మీ పక్కన. చాలా చక్కగా వాళ్ళకి ఈ అబద్ధాలు చెప్పడము, ఇటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఒక్కసారి వాళ్ళ జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత ఆ బుధవారం నాడు బుధుడికి దండం పెట్టుకోవడము, మీ గతంలో చెప్పినట్టుగా ఆ రోజు దేవుడి దగ్గర కూర్చోబెట్టి చెప్పుకోవడము, లేకపోతే హయగ్రీవుడి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దక్షిణామూర్తి ఎందుకంటే వాళ్ళల్లో దక్షిణామూర్తి శ్లోకం చదువుకోవడం వల్ల మేధో వికాసం కలుగుతుంది. ఇలాంటి అబద్ధాలు అవి చెప్పరండి. వాళ్ళకి ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అన్న భావన వాళ్ళలో కలుగుతుంది. అటువంటివి చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో తల్లిదండ్రులుగా మీరేం చెయ్యాలి పిల్లలు బాగుండాలి అంటే, ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా మీ దేవుళ్ళలో, చిన్న విగ్రహం ఉంటుంది కదా, లక్ష్మీదేవి విగ్రహాన్ని కొంచెం నీళ్లతో శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి పూలు, ధూపము, అగరబత్తి అన్ని వేసి కొద్దిగా చెరుకు రసం తెచ్చుకోండి. అల్లము, నిమ్మకాయ కలపని చెరుకు రసం, ఇంత చిన్న 100 ml చాలు. తమలపాకు దానిలో ముంచి లక్ష్మీదేవికి ఇలా తమలపాకుతో ఒక్కొక్క చుక్క అభిషేకం చేయండి. మీకు చదువుకోవడానికి ఏమీ రావు, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకోండి. తమలపాకుతో ఒక 11 సార్లు 12 సార్లు చుక్కలు అభిషేకం చేసి మళ్ళీ తుడిచేసి ఆ చెరుకు రసం నైవేద్యం పెట్టండి. పిల్లలు చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. ఇవన్నీ ప్రూవెన్ రెమెడీస్ అండి. మా గురువు గారు మాకు చెప్పినవి మేము పిల్లలకు చెప్తూ ఉంటాం. మా గురువు గారు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చెప్తూ కూడా అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తూ ప్రత్యేకంగా ఒక సెషన్ తీసుకుని ఇలా చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తారు. చాలా బాగా సందర్భాల్లో చేసాం. ఇవి ప్రస్తుతానికి పిల్లల గురించి కొన్ని రెమెడీస్. పిల్లల బుద్ధి వికాసానికి చాలా మంచి పరిష్కారాలు చెప్పారు సార్, మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. చూశారు కదా, ఇది ఇవాళ పిల్లల్లో బుద్ధి వికాసానికి చాలా చక్కటి పరిష్కారాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.